నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. డిసెంబర్ 23 తెల్లవారుజామున 3 గంటల సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ప్రజాభవన్ ఎదురుగా నూతన సంవత్సరంకి రక్షణగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తన కారుతో ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. కారు ప్రమాదానికి గురైన అనంతరం పోలీసులు మద్యం సేవించాడా లేదా అని నిర్ధారించేందుకు రహేల్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో రహేల్ అక్కడి నుంచి పారిపోయాడు. రహేల్ పారిపోయాడా లేక ఎవరైనా అధికారులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం రహేల్ పరారీలో ఉండగా మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసును తప్పుదోవ పట్టిస్తూ రహేల్ ఇంట్లో పనిచేసే వ్యక్తి తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామని, ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యాక్సిడెంట్ సమయంలో రహేల్తో పాటు ఒక యువకుడు, మరో 2 యువతులు ఉన్నారని, BMW కార్ న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను అతి వేగంగా వచ్చి ఢీకొట్టిందని, ఈ ఘటన పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందని తెలిపారు. కారు బీభత్సం ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులను సిపి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. అయితే రహేల్ పై గత సంవత్సరం మార్చిలో ఒక యాక్సిడెంట్ కేసు ఉంది. జూబ్లీ హిల్స్ లో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై బెలూన్స్ అమ్ముకునే ఒక మహిళను రహేల్ ఓవర్ స్పీడ్ తో వచ్చి గుద్దటంతో ఆ మహిళ చేతిలో ఉన్న పాప ఎగిరిపడి చనిపోయింది. అప్పుడు ఈ కేసులో రహేల్ ని తప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అప్పటి అధికారులు. ఇదిలా ఉంటే షకీల్ అనుచరుడు గత 7 నెలల క్రిందట బోధన్ కు చెందిన దీపక్ తేజ అనే బాలుడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. పదే ఈ యాక్సిడెంట్లు మాజీ ఎమ్మెల్యే షకీల్ మనుషులే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.